గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుండి బిఫోర్ క్లాస్ వరకు మనకి 2 యూనిట్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. యూనిట్ 2 3 యూనిట్ 3 థర్డ్ యూనిట్ వచ్చి బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. బెంజీన్ అండ్ its reactivity. Benzene and its reactivity. బెంజీన్ మరియు దాని చర్యాశీలత. బెంజీన్ మరియు దాని చర్యాశీలత. ఇది థర్డ్ యూనిట్, రైట్. అయితే మనం దీనిలో బెంజీను మరియు దాని యొక్క రియాక్టివిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, దానిలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాల గురించి కనుక మనం చర్చించినట్లయితే, మొదటిగా మనం అసలు బెంజీన్ అంటే ఏమిటి, అసలు దాన్ని ఏ ఫంక్షనల్ గ్రూప్ కిందకి రావడం అనేది జరుగుతుంది, దాన్ని ఏ విధంగా పిలుస్తామో మనం చూస్తున్నట్లయితే, యారోమాటిక్ హైడ్రోకార్బన్లను మనకి ఇక్కడ ఎరీన్లు అని అంటారు. ఏమంటున్నారు ఇక్కడ? యారోమాటిక్ హైడ్రోకార్బన్స్. యారోమాటిక్ హైడ్రోకార్బన్ అనే ఎరీన్స్ అంటారు అనమాట. ఎరీన్లని అంటారు, లేదా దీన్నే వలయాకారపు వలయాకారం కలిగినటువంటి హైడ్రోకార్బన్లనే ఎరీన్లని అంటారు. అంటే ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా వీలుంటే మనం అన్ని రకాలుగా వాటిని డిఫైన్ చేయవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? యారోమాటిక్ హైడ్రోకార్బన్ ఎరీన్లు అనొచ్చు. ఇంకా ఏమంటే వలయాకారపు హైడ్రోకార్బన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎరీన్లు అనొచ్చు, యారోమాటిక్ అనొచ్చు, లేదంటే వలయాకారం కలిగినటువంటి హైడ్రోకార్బన్నే మనకి ఇక్కడ ఎరీన్లు అని అంటారు. అయితే దీనికి ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే, వీటికి ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే, ఆ ఉదాహరణలోనే మనం ఒకటి బెంజీన్, ఎరీన్లకి ఎగ్జాంపుల్స్ అంటారు. బెంజీన్, నాప్థలిన్, నాప్థలిన్. అంటే బెంజీన్ మరియు నాప్థలిన్ అనేవి మనకి వీటిలో ముఖ్యమైనటువంటివి. రెండు కూడా ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్స్ అన్నమాట, సమ్మేళనాలు. వీటికి ఎరీన్లకు ఉదాహరణగా మనం చెప్పాలంటే, మనం అతి ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం బెంజీన్ మరియు నాప్థలిన్లను మనం చెప్తా ఉంటాం. అయితే ఈ ఎరీన్ లేదా ఎరీన్ కానీ బెంజీన్ కానీ వీటి యొక్క ఫార్ములా కనుక మనం చూసుకున్నట్లయితే, ఫార్ములా అంటే ఎరీన్ల యొక్క ఫార్ములా ఎరీన్ లేదా బెంజీన్ అంటాము. ఎరీన్ ఆర్ బెంజీన్ ఫార్ములా C6H6. అయితే ఈ C6H6 అనేటువంటి ఈ ఫార్ములాని మనకి ఎవరు ప్రతిపాదించారంటే, అంటే దీని యొక్క నిర్మాణాన్ని హుకెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. హుకెల్ అనే శాస్త్రవేత్త మనకి
ఉత్పాదించడం జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి ఏమంటే ఇక్కడ మనకి ఎరీన్ అంటే ఏరోమేటిక్ హైడ్రోకార్బన్లు లేదా వలయాకారపు హైడ్రోకార్బన్లనే మనకి ఎరీన్లు అంటారని. అయితే ఈ ఎరీన్లకు ఎగ్జాంపుల్స్ బెంజీన్ కానీ నాప్థలిన్ కానీ ఫెనాప్థలిన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. అంటే ఈ ఎరీన్ల యొక్క ఫార్ములా కనుక మనం చూసుకున్నట్లయితే ఎరీన్ల యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే C6H6 దాన్ని బెంజీన్ లేదా ఎరీన్ అంటాం. అయితే దీన్ని ఎవరు ప్రతిపాదించేవారు అంటే మనకి హుకెల్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఇక్కడ ప్రతిపాదించడం అనేది జరిగింది. హుకెల్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఇక్కడ ఎరీన్ యొక్క ఫార్ములాను ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ ఎరీన్ల యొక్క నిర్మాణం కనుక మనం ఒకసారి చూస్తే వాటి యొక్క స్ట్రక్చర్, ఎరీన్ల యొక్క నిర్మాణము, స్ట్రక్చర్ ఆఫ్ ఎరీన్స్. అంటే ఎరీన్ల యొక్క నిర్మాణం అంటే మనం ఎరీన్లకు ఉదాహరణగా మనం ఏవైతే తీసుకున్నామో వాటి యొక్క స్ట్రక్చర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఏం తీసుకున్నాం, బెంజీన్ తీసుకున్నాం. దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది బెంజీన్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ నాప్థలిన్. ఈ నాప్థలిన్ కనుక మనం చూసుకుంటే దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇది నాప్థలిన్. నెక్స్ట్ ఫినాప్థలిన్ లేదా ఆప్థలిన్ అంటాము. ఫినాప్థలిన్ ఇది నాప్థలిన్, బెంజీన్, నాప్థలిన్, ఫినాప్థలిన్. ఇవి ఎరీన్ల యొక్క నిర్మాణాలు. ఈ విధంగా మనకి ఎరీన్లని ఈ విధంగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. వాటి యొక్క నిర్మాణాలు చూసుకున్నట్లయితే అవి ఈ విధంగా ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏరోమాటిక్ స్వభావము. aromatic స్వభావం. రైట్. దీని కనుక మనం చూసుకున్నట్లయితే ఒక సమ్మేళనము ఏరోమేటిక్ స్వభావం కలిగి ఉన్నది అంటే ఒక స్ట్రక్చర్ తీసుకుంటే అది ఏరోమేటిక్ స్ట్రక్చరు లేదంటే ఏరోమేటిక్ స్వభావాన్ని కలిగి ఉన్నది అని మనం చెప్పాలి అంటే అది కొన్ని నియమాలను పాటించాలి. అంటే ఒక స్ట్రక్చర్ కనుక మనం తీసుకుంటే ఆ స్ట్రక్చరు ఏరోమేటిక్ స్వభావాన్ని పాటిస్తుంది లేదంటే ఏరోమేటిక్ స్వభావాన్ని కలిగి ఉన్నది అని మనం చెప్పాలి అంటే దానిలో కొన్ని నియమాలు పాటించాలి ఆ స్ట్రక్చరు. అవి కనుక మనం ఒక్కొక్కటి కనుక మనం చూస్తే ఇక్కడ మొదటి రూల్ అంటే కొన్ని నియమం పాటించాలి. ఒక ఫస్ట్ నియమం ఏంటంటే వలయ సమ్మేళనం అయి ఉండాలి. వలయ సమ్మేళనము అంటే అది ఏరోమేటిక్ కాంపౌండ్ అని మనం అనాలి అంటే అది ఫస్ట్ ఏమై ఉండాలి, ఏరోమేటిక్ సమ్మేళనము. వలయ అంటే ఇది సైక్లిక్ స్ట్రక్చర్ అయి ఉంటుంది, సైక్లిక్ కాంపౌండ్. ఇది మొదటిది, ఈ రూల్ ఒబే అవ్వాలి. రైట్. నెక్స్ట్ రెండవది సమతల సమ్మేళనము ప్లానార్ కాంపౌండ్. సమతల సమ్మేళనము
దీన్ని ప్లానార్ కాంపౌండ్ అంటారు. ప్లానార్ కాంపౌండ్ అంటే సమతల సమ్మేళనము. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక థర్డ్ రూల్ కనుక మనం చూస్తే సంయుగ్మ ద్విబంధాలు కలిగి ఉండాలి. సంయుగ్మ ద్విబంధాలు కలిగి ఉండాలి అంటే కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్. కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ కలిగి ఉండాలి. సంయుగ్మ ద్విబంధాలు కలిగి ఉండాలి మరియు కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ని కలిగి ఉండాలి. లాస్ట్ వన్ వచ్చి మనకి హుకెల్ నియమాన్ని పాటించాలి. హుకెల్ నియమాన్ని పాటించాలి. హుకెల్ నియమాన్ని పాటించాలి. ఓకే రైట్. ఇప్పుడు ఏదైనా ఒక కాంపౌండ్ అది యారోమాటిక్ సమ్మేళనము లేదా యారోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉన్నది అని మనం చెప్పాలి అంటే ఈ 4 రూల్స్ కూడా ఒబే అయి ఉండాలి. 4 రూల్స్ కూడా ఒబే అయి ఉండాలి. అవి కనుక ఇప్పుడు మనం చూస్తే ఏముండాలి? ఫస్ట్ వలయ సమ్మేళనం అయి ఉండాలి. సైక్లిక్ కాంపౌండ్స్ అయి ఉండాలి. రెండవది సమతల సమ్మేళనం అయి ఉండాలి. ప్లానార్ కాంపౌండ్ సమతల సమ్మేళనము. నెక్స్ట్ అదేవిధంగా సంయుగ్మ ద్విబంధాలను కలిగి ఉండాలి. సంయుగ్మ ద్విబంధాలను కలిగి ఉండాలి. నాలుగవది హుకెల్ నియమాన్ని పాటించాలి. హుకెల్ నియమాన్ని పాటించాలి. ఈ హుకెల్ నియమం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది మనకు తెలుసు. వలయాకార సమ్మేళనం అయి ఉండాలి. ఇది మనం చూస్తాం. స్ట్రక్చర్ చూస్తే చెప్పొచ్చు. సమతల సమ్మేళనం అయి ఉండాలి. ప్లానార్ కాంపౌండ్ అనేది కూడా స్ట్రక్చర్ చూసి చెప్పొచ్చు. సంయుగ్మ ద్విబంధాలు ఉన్నాయా లేవా చూసి చెప్పొచ్చు. అయితే ఈ నాలుగవది హుకెల్ నియమము పాటిస్తుందా లేదనేది దీనికి ఒక నియమం ఉన్నది, అది ఒబే అవ్వాలి. దానికి సమానంగా ఉండాలి ఆ నియమానికి. ఓకే, అది చూద్దాం. ఇప్పుడు హుకెల్ నియమం అంటే ఏంటో చూద్దాం. ఈ 4 నియమాలు కనుక మనకి ఒబే అయితే, 4 నియమాలు ఒబే అయినప్పుడే మనకి ఆ కాంపౌండ్ లేదా సమ్మేళనము ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. రైట్. హుకెల్ నియమము. హుకెల్ నియమం హుకెల్ లా. హుకెల్ నియమము. ఈ హుకెల్ నియమాన్ని కనుక మనం అసలు ఏం చేయాలి కనుక మనం చూస్తే ఏరోమాటిక్ స్వభావాన్ని వివరించడానికి, దేనికిది ఏరోమాటిక్ స్వభావాన్ని వివరించడానికి హుకెల్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ నియమాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఏంటిది? ఏరోమాటిక్ స్వభావాన్ని వివరించడానికి. ఏరోమాటిక్ స్వభావాన్ని వివరించడానికి హుకెల్ అనే శాస్త్రవేత్త మనకి ఈ నియమాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ నియమం ప్రకారం ఏదైనా పదార్థము లేదా కాంపౌండ్, రైట్, ఇక్కడ మనకి ఏరోమాటిక్ స్వభావాన్ని వివరించడానికి హుకెల్ అనే శాస్త్రవేత్త ఈ నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ నియమం ప్రకారం మనం చూసుకుంటే పదార్థంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పదార్థము లేదా ఏదైనా ఒక స్ట్రక్చర్ ఏదైనా ఒక కాంపౌండ్ లో ఉన్నటువంటి అన్ని పై ఎలక్ట్రాన్లు మనకి
4n+2 ఇంటూ పై అంటే 4n+2 పైకి సమానంగా ఉండవలేము. ఏమంటున్నాడంటే ఏదైనా ఒక పదార్థం లేదా ఏదైనా ఒక పదార్థంలో ఉన్నటువంటి అన్ని పై ఎలక్ట్రాన్లు ఏదైనా పదార్థంలో ఉన్నటువంటి అన్ని పై ఎలక్ట్రాన్లు కూడా దేనికి సమానంగా ఉండాలట? 4n+2π 4n+2π ఎలక్ట్రాన్స్ కి సమానంగా ఉండాలి. ఇది ముఖ్య రూల్. అంటే ఏంటంటే ఏదైనా ఒక కాంపౌండ్ ఏదైనా ఒక పదార్థం కనుక మనం తీసుకుంటే అందులో పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఆ పై ఎలక్ట్రాన్స్ అన్ని కూడా దేనికి సమానంగా ఉండాలంటే 4n+2π ఎలక్ట్రాన్స్ సమానంగా ఉండవలను. 4n+2π ఎలక్ట్రాన్లకు సమానంగా ఉండవలను. అంటే మనం తీసుకున్నటువంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా అందులో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మనం n ప్లేస్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయడం వల్ల మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రైట్. ఈ నియమం ప్రకారం n is equal to 0 అయితే n is equal to 0 అయితే ఇప్పుడు మనకి దానిలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. 4n+2 ఇంటూ 5 ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనే దాన్ని మనం ఫైనలైజ్ చేస్తాం. ఇప్పుడు దీనికి సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 0 + 2 × 5 ఈ 0 అయిపోయింది కాబట్టి ఎంత అంటే 2 అంటే 2π ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ మనకి 2π ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి ఏ స్ట్రక్చర్ అయినా ఏమవుతుంది? ఏరోమాటిక్ సమ్మేళనం అవుతుంది. 2π ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి ఏ స్ట్రక్చర్ తీసుకున్నది ఏరోమాటిక్ కాంపౌండ్, ఏరోమాటిక్ స్ట్రక్చర్ అవుతుంది. నెక్స్ట్ n is equal to 1 అయితే 4n+2 ఇంటూ 5 ఎలక్ట్రాన్స్ 4n+2 ఇంటూ 5 ఎలక్ట్రాన్స్ కనుక మనం చూస్తే ఇక్కడ 4 × 1 + 2 5 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు 4 × 1 అంటే 4 + 2 6 అంటే ఇక్కడ మనకి 6π ఎలక్ట్రాన్ అంటే 6π ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి ఏ నిర్మాణము తీసుకున్నా 6π ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి మనం ఏ నిర్మాణాన్ని తీసుకున్నా అది మనకి ఎలా కలిగి ఉంటుంది? ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇంకా తీసుకున్నట్లయితే n is equal to 2 అయితే 4 × 2 రైట్ 4 × 2 + 2 కౌంట్ చేస్తే 2 × 4 8 + 2 అంటే ఇక్కడ మనకి 10π ఎలక్ట్రాన్స్ అంటే 10π ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి ఏ సమ్మేళనం అయినా మనకి ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. రైట్. n is equal to 3 అయితే 4 × electrons implies 4 × 3 + 2 × 5 electrons 4 × 3 = 12 + 2 14 14π electrons ప్లస్ 4 ఇక్కడ యాడ్ అవుతుంది. అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు ఈజీగా.
right? Here n is equal to 4 అయితే n is equal to 4 అయితే n 4n plus 2 into 8 electrons plus 4 into n is equal to 4 plus 2 5 electrons 4 16 plus 2 18 18 by electrons 18 by electrons ఈ విధంగా మనకి ఈ విధమైనటువంటి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నటువంటి ఏ సమ్మేళనమైనా అంటే 2 పై ఎలక్ట్రాన్స్ 6 పై ఎలక్ట్రాన్స్ 10 పై ఎలక్ట్రాన్స్ 14 పై ఎలక్ట్రాన్స్ అండ్ 18 పై ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి ఏ కాంపౌండ్ అయినా కూడా అది ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది ఏరోమాటిక్ స్వభావాన్ని అది కలిగి ఉంటుంది రైట్ ఇది దీనిని ఆధారంగా చేసుకుని మనం ముందు క్లాసుల్లో ఏది ఏరోమాటిక్ కాంపౌండ్ ఏది ఏరోమాటిక్ కాదని మనం డిసైడ్ చేస్తాం ఓకే చూడండి ఒకసారి ఇదే n ప్లస్ 4n ప్లస్ 2 ఇంటూ పై ఎలక్ట్రాన్స్ ని మన n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 తీసుకోవడం వల్ల మనకి 2 పై ఎలక్ట్రాన్స్ 6 పై ఎలక్ట్రాన్స్ 10 పై ఎలక్ట్రాన్స్ 14 పై ఎలక్ట్రాన్స్ 18 పై ఎలక్ట్రాన్స్ మనకు రావడం అనేది జరిగింది ఈ పై ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి అయితే ఈ పై ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఆ పై ఎలక్ట్రాన్స్ ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఏ విధంగా చూస్తామనే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆ పై ఎలక్ట్రాన్స్ ని ఏ విధంగా అయితే మనం ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఓకే రైట్ దీనిలో నెక్స్ట్ కనుక మనం చూస్తే అసలు ముందు మీకు పై ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో జస్ట్ ఫస్ట్ చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బెంజీన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఓకే ఇది బెంజీన్ యొక్క స్ట్రక్చర్ దీనిలో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఇది ఏరోమాటిక్ స్వభావం కలుగుతుంది అంటే ఇది ఏ రూల్ కలిగి ఉండాలి ఒకే రూల్ని కలిగి ఉండాలి ఒకే రూల్ని కలిగి ఉండాలి అంటే ఇది ఒకే రూల్ కలిగి ఉండాలి అంటే అయితే 6 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి లేదంటే 10 ఉండాలి లేదా 2 ఉండాలి 14 ఉండాలి లేదంటే 18 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి కంపల్సరీగా వీటిలో ఏదో ఒక రూల్ అయితే ఉపయోగపడాలి అప్పుడు దాన్ని ఏరోమాటిక్ కాంపౌండ్ లేదా ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి స్ట్రక్చర్ అంటారు రైట్ అసలు ఈ పై ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అంటే చూస్తే చూడండి బెంజీన్లో ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ రైట్ అయితే ఇట్లా కాంజుగేటెడ్ డైన్స్ అని కూడా అన్నారు ఇప్పుడు ఒక్కొక్క డబుల్ బాండ్ మనకి 2 పై ఎలక్ట్రాన్స్ తో సమానం అన్నమాట ఓకే ఒక్కొక్కటి 2 పై ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ 1 2 3 ఎన్ని ఉన్నాయి 3 పై ఎలక్ట్రాన్స్ అంటే 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 2 6 6 పై ఎలక్ట్రాన్స్ 3 2 6 6 పై ఎలక్ట్రాన్ అంటే డబుల్ బాండ్ కలిగి ఉంటే అక్కడ 2 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అలాంటివి ఎన్ని డబుల్ బాండ్స్ ఉంటే అన్ని పై ఎలక్ట్రాన్స్ మనం ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే 1 2 3 3 2 6 పై ఎలక్ట్రాన్ అంటే 6 పై ఎలక్ట్రాన్స్ మనకు ఆల్రెడీ ఉంది కదా n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే అక్కడ మనకి 6 పై ఎలక్ట్రాన్స్ అనేది వచ్చి చూసుకోండి బాగుంటుంది దాన్ని ఏరోమాటిక్ స్వభావం కలిగి ఉంది ఒకే నియమాన్ని పాటిస్తుందని చెప్తాను ఓకేనా వీటికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది రైట్ బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటే లేదా బెంజినాయిడ్ సమ్మేళనాలు బెంజినాయిడ్ కాంపౌండ్స్ రైట్
బెంజినాయిడ్ సమ్మేళనము. బెంజినాయిడ్ సమ్మేళనము, బెంజినాయిడ్ కాంపౌండ్. అంటే బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటే ఏమిటి? ఇది కనుక మనం డెఫినేషన్ కనుక మనం చూస్తే, ఏదైనా ఒక సమ్మేళనము లేదంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ కానీ కనీసం ఒక బెంజీన్ వలయాన్ని కలిగి ఉండి, బెంజినాయిడ్ సమ్మేళనం అంటే ఏంటంటే ఏదైనా ఒక సమ్మేళనము ఒక బెంజీన్ వలయాన్ని కలిగి ఉండి, ఏదైనా ఒక సమ్మేళనము బెంజీన్ వలయాన్ని కలిగి ఉండి ఉకెల్ నియమాన్ని పాటించినట్లయితే, ఉకెల్ నియమాన్ని పాటించినట్లయితే రైట్, దాన్నే బెంజినాయిడ్ కాంపౌండ్ అంటారు. సింపుల్. ఏదైనా ఒక సమ్మేళనం బెంజీన్ వలయాన్ని కలిగి ఉంటే ఉకెల్ నియమాన్ని పాటిస్తే దాన్నే బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటాం. బెంజినాయిడ్ కాంపౌండ్స్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్గా మనం బెంజీన్, నాఫ్థలిన్, ఫినాఫ్థలిన్, ఇవన్నీ మనం వీటిని ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటాము. బెంజీన్, నాఫ్థలిన్, ఫినాఫ్థలిన్ వంటి వాటిని మనం ఉదాహరణగా తీసుకోవడం జరుగుతుంది. ఒక బెంజీన్ వలయాన్ని కలిగి ఉండాలి, ఉకెల్ నియమాన్ని పాటించినట్లయితే అలాంటి సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో వాటిని బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటాం. ఏమన్నా బెంజినాయిడ్ కాంపౌండ్స్. అయితే ఈ బెంజినాయిడ్ కాంపౌండ్స్లో లేదా బెంజినాయిడ్ సమ్మేళనాల్లో యారోమాటిక్ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? బెంజినాయిడ్ కాంపౌండ్స్లో యారోమాటిక్ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? వాటి యొక్క నిర్మాణాలు మనం ఏ విధంగా తీసుకుని వాటి యొక్క స్ట్రక్చర్స్ని వివరించడం అనేది జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే వీటికి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణ ప్రకారం మనం వీటిని తీసుకుని వివరిస్తాం అన్నమాట. ఓకే, చూడండి. అంటే ఈ బెంజినాయిడ్ కాంపౌండ్ వివరించాలి అంటే బెంజినాయిడ్ సమ్మేళనంలో యారోమాటిక్ స్వభావం ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే దానికి ఒక ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ఒక ఉదాహరణ, ఇవి ఎగ్జామ్లో ఈ ఉదాహరణలో మనకు అడగడం జరుగుతుంది. స్ట్రక్చర్ ఇచ్చి మనకి దీని యొక్క యారోమాటిక్ స్వభావాన్ని వివరించండి అంటారు. యారోమాటిక్ స్వభావాన్ని వివరించండి అన్నప్పుడు మనం ఇవి రాయాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి బెంజీన్. రైట్, మనకి బెంజీన్ అవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇది దీని యొక్క యారోమాటిక్ స్వభావాన్ని వివరించమని మనల్ని అడిగితే, దీని యొక్క యారోమాటిక్ స్వభావాన్ని వివరించమని అడిగినప్పుడు ఇది కొన్ని నియమాలను పాటించాలి అని మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం. కొన్ని నియమాలను పాటించాలని మనం 4 పాయింట్లు రాసుకున్నాం. ఏమిటవి అంటే వలయ సమ్మేళనం అయి ఉండాలి, సైక్లిక్ కాంపౌండ్ అయి ఉండాలి, సమతల నిర్మాణం కలిగి ఉండాలి, ప్లానార్ సిమెట్రీ లేదా ప్లానార్ స్ట్రక్చర్ అయి ఉండాలి. మూడవది వచ్చి కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ లేదా కాంజుగేటెడ్ డైన్స్ అనేవి ఉండాలి. నాలుగవది వచ్చి ఉకెల్ నియమాన్ని పాటించాలి. ఈ 4 నియమాలు కనుక పాటించినట్లయితే మనం దీన్ని బెంజినాయిడ్ కాంపౌండ్ అంటాం. ఏమంటాం? బెంజినాయిడ్ కాంపౌండ్. ఇది బెంజినాయిడ్ కాంపౌండా కాదా అనేది మనం డిసైడ్ చేయాలన్నమాట. అది మనం డిసైడ్ చేయాలి అంటే మనం ఏవైతే నియమాలు దీనికి ఎగో అవ్వాలో అవి అవుతున్నాయా లేదనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ కనుక మనం చూస్తే, మొదటి పాయింట్ వలయ సమ్మేళనం అయి ఉండాలి. రైట్, ఇది సైక్లిక్ కాంపౌండ్. నెక్స్ట్ సమతల నిర్మాణాన్ని కలిగి ఉండాలి. ఇది సమతల నిర్మాణం కలిగి ఉన్నట్టే మనం ఏది తీసుకున్నా మనకి ఇది స్ట్రక్చర్ అనేది సిమెట్రిక్ స్ట్రక్చర్ అన్నమాట. కాబట్టి ఇది ప్లానార్ కాంపౌండ్.
సమతల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మూడవది దీనిలో కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అంటే సంయుగ్మ ద్విబంధాలను కలిగి ఉండాలి. ఇది సంయుగ్మ ద్విబంధాలు కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అంటే ఇగో చూడండి, ఈ బాండ్ ఇక్కడ మైగ్రేట్ అయితే ఇది ఇలా మైగ్రేట్ అవుతుంది, ఇది ఇలా మైగ్రేట్ అంటే ఇక్కడ మనకి డబుల్ బాండ్స్ అనేవి లోపల కాంజుగేషన్లో పాల్గొన్నాయి. అంటే కాంజుగేషన్ అంటే బాండ్స్ అనేవి ఒక చోట నుంచి ఒక చోటకి మైగ్రేట్ అవుతూ మనకి లోపల డీలోకలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అని ఇది కలిగి ఉన్నది అని మనం చెప్తాము. కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అంటే ఇక్కడ కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ కలిగి ఉన్నది. కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉన్నాయి. లాస్ట్ వన్ వచ్చి మనకి హుకెల్ రూల్ని ఇది పాటించాలి. హుకెల్ నియమాన్ని పాటించాలి. ఇది హుకెల్ నియమాన్ని పాటించాలి అంటే ఇక్కడ మనం ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తామో చూస్తే చూడండి, ఇంజిన్ స్ట్రక్చరే కదా. అంటే ఇది హుకెల్ నియమాన్ని పాటించాలి అంటే మనకి ఇందులో ఉన్నటువంటి పై ఎలక్ట్రాన్స్ అంటే 4n+2 ఈ నియమాన్ని ఒబే చేయాలి. ఆ నియమాన్ని ఒబే చేయాలి. అంటే ఇక్కడ మనకి 6 ఎలక్ట్రాన్స్ అనేవి లేదా 2 ఎలక్ట్రాన్స్ కానీ 10 ఎలక్ట్రాన్స్ కానీ 14 ఎలక్ట్రాన్స్ కానీ అదేవిధంగా 18 ఎలక్ట్రాన్స్ కానీ రావాలి. ఇక్కడ మనకి 5 ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో మీకు చెప్పాను. ఏ విధంగా ఐడెంటిఫై చేయాలని చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి ఈ డబుల్ బాండ్స్ ఆధారంగా చేసుకుని ఎన్ని డబుల్ బాండ్స్ ఉంటే అన్ని 2 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుందని. ఇక్కడ మనకి 3 ఉన్నాయి, 3 6 6 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. 6 ఎలక్ట్రాన్స్. వలయ సమ్మేళనాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటే. అంటే అన్ని కూడా మనం తీసుకుంటే మనకి ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయి. అంటే 6 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి అంటే ఇక్కడ మనకి హుకెల్ నియమం పాటిస్తుంది. హుకెల్ రూల్ అనేది ఒబే అవుతుంది అనమాట. ఒబేలో హుకెల్ రూల్. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్ రైట్. ఇప్పుడు ఇది బెంజినాయిడ్ కాంపౌండ్ మనం డిఫైన్ చేయాలంటే సైక్లిక్ స్ట్రక్చర్ అయి ఉండాలి, ప్లానర్ కాంపౌండ్ అయి ఉండాలి, కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ అయి ఉండాలి, హుకెల్ నియమాన్ని పాటించాలి. ఈ 4 ఒబేని కదా ఈ బెంజిన్కి. కాబట్టి దీన్ని బెంజినాయిడ్ కాంపౌండ్ అంటాం. ఏమంటాం? బెంజినాయిడ్ కాంపౌండ్. బెంజీన్ అనేది ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉన్నది అని మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇక్కడ బెంజీన్ అనేది ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉన్నదా లేదా అని మనం అడిగినప్పుడు ఈ నియమాల ఆధారంగా ఇది ఏరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉన్నదని మనం వివరించడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ర్యాపిడ్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.